ఎట్లా బతికిన వంశంరా మాది. 500 అడిగితే నన్ను నమ్మి ఒక్క నా కొడుకు అప్పిలే. నువ్వన్న ఫ్రెండ్ ఇచ్చావు అనుకుంటే నువ్వు అట్టే మాడతావురా? కాదురా, ఒకప్పుడు మీరు బాగా బతికినొచ్చు, నాకు తెలుసు. అది మా అమ్మాయి కూడా చెప్పినాడు. ఇప్పుడు నా దగ్గర లెక్కలేదురా, నేను ఏం చేయాలరా స్వామి? పోతారా స్వామి? రే హరి, చెప్పునా. టాప్ ఎండ్లో కార్ ఎంత ఉందిరా రేటు? టాప్ ఎండ్ కాదన్నా, మనకు వచ్చి లెక్క ఎంతన్నా? ఒరే ఎంతన్నా కానీ డౌన్ పేమెంట్ పెట్టి కారు తెచ్చుకుంటాము. మళ్ళీ తర్వాత కంతులు కట్టద్దు. కంతులు కట్టకపోతే వచ్చి వాళ్ళే తీసిపోతారు. అంతవరకు మనం దర్జాగా తిరగచ్చు కదా. ఓ చూపించుకున్న వాళ్ళకి బిల్డప్ కోసం నువ్వు కార్ టాప్ ఎండ్ బుక్ చేయమంటావా? బా రాఘవేంద్ర గారు పోతానులే. రాఘవేంద్ర పిలిచిరావండి. రాఘవేంద్ర పటాన్ పిలిచాడు. కాదరా పడాన్, మన బీడీ చదువుతాంటివి ఇప్పుడు పెద్ద గోల్డ్, మన చెప్పులున్నాయి ఇప్పుడు బూట్లు, అద్దాలు. ఏంద్ర కథ మారింది? ఏం జరిగిందిరా అసలుకు? ఏం హరిగాడు ఫోన్ చేస్తాడు? చెప్పురా రే. యాడుంటారా? నాకుండేది ఒకే ఒక అబ్బా. మా అబ్బ సమాధి మీద పండుకొని నా బాధలు ఎందుకు చెప్పుకుంటాడలేరా? ఏమి మా అబ్బతో చెప్పుకుంటావా? రా రా రా. సార్ 3 రోజుల నుంచి పటాన్ గాని కోసం ఎత్తులాడుతున్నారు కదా, వాడు యాడుండేది ఆ భాషగానికి తెలిసింటా సార్? రే భాష కరా. నమస్తే సర్పంచ్ గారు. నమస్తే నమస్తే సారు. హైవే రోడ్డు కాంట్రాక్టర్ పటాన్ గాని కోసం 3 రోజుల నుంచి తిరుగుతున్నాడు. వాడు యాడుండేది నీకు తెలిసింటది కదా, అందుకే నీకోసం వచ్చినాం. వచ్చి చూపించరారా? పటాన్ గాడు రోజు వాళ్ళ అబ్బా సమాధి మీద అనుకుంటుంటాడు. సర్పంచ్ గారు వాళ్ళ అబ్బా సమాధి ఆడుందో నాకు తెలుసు, చూపించారా అండి? సర్పంచ్ గారు వీళ్ళు అప్పులోళ్ళు కాదు కదా? వాళ్ళ అప్పులోళ్ళు కాదు బోరా స్వామి, కాంట్రాక్టర్లు. సార్ వాడిని పటాన్ కానీ ఏదో విధంగా నేను ఒప్పించి సెటిల్మెంట్ చేస్తాపా. నా పటానన్నా రారా రే. నీ బాధలు ఏందో మా అబ్బకి చెప్పుకోరా. ఏం మనిషి, నా చచ్చిపోయినా గట్ట చెప్పుకుంటావు. నా బాధ అంతా నీకు చెప్పుకుందామని వచ్చినా. నాకు చెప్పుకుందామని వచ్చినావా? సరే కూర్చోరా ఫస్ట్ అయితే. అబ్బా అబ్బా కాదురా, నీ బాధ ఏందో నాతో చెప్తా అంటావు. నా దగ్గర ఏముందిరా? కాల్చి పాటేసిన బీడీ బూడిద తప్ప. నాన్న కాదన్నా, నీకు చెప్తే నువ్వు తీర్చావని చెప్దామని వచ్చినా. నువ్వు మీపకి చెప్పమంటావు. మీప చచ్చిపోయినా ఏమన్నా తీర్చాడా? ఏందో చెప్పు. ఏం లేనా, నాకు అర్జెంటుగా ఒక 500 లెక్క. లెక్క ఎత్తాకు ఊరంతా తిరిగి వచ్చిన అప్పు పుట్టక వచ్చి ఏదో మా అబ్బతో చెప్పుకొని నేర్చుకుంటాడు. మళ్ళీ లెక్కంట వచ్చలేదా? నాకు కాదన్నా, మళ్ళీ 2 రోజులు ఇచ్చానా? ఒరే నా దగ్గరే ఏం లేదురా స్వామి. ఇంకా లాస్ట్ బీడీ రా జోబీలు ఉండేది. ఆ తాగితే అయిపోతుందేమో అట్టే పెట్టుకుని తిరుగుతాడా? సరే అన్నా, మరి నీ బాధ ఏందినా? ఒరే నా బాధ చెప్తే తీరేది కాదు. నువ్వు తీర్చేవనివి కాదు, ఆర్చేవనివి కాదు. ఎంతసేపు మా అబ్బ తీర్చాల్సిందే. అరే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. కాదన్నా, నీ బాధలన్నీ చచ్చిపోయినా మీ అబ్బకి చెప్పుకుంటే ఆయన ఎట్లా తీర్చాడన్నా? అంటే ఏమోరా చెప్పలేము. ఒక్కోసారి చచ్చిపోయిన వాళ్ళు కూడా మన జీవితాన్ని మార్చచ్చు. అదృష్టం ఏ రూపంలో రావచ్చు. అబ్బా, మీ అబ్బా ఒకప్పుడు పెద్ద పైల్వాన్ అని చెప్పేసి ఇప్పుడు కూడా నీ కష్టాలు తీర్చాడంటావు. నా మనవాడు బాగుండాలని అయిపో ఒక్కసారి కనుకుంటే ఏముందిరా చెప్పు. అవునంటావా? సర్పంచ్ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. ఏందన్నా సర్పంచ్ ఎవరిని పిలుచుకొచ్చినాడు? అప్పులలో ఎట్టా? ఏమోరా మొన్న బాజాగాని వంకులో 10 బీడీ గట్టలు అప్పు తెచ్చుకున్నా. ఈడేమన్నా సర్పంచ్ దగ్గర పంచాయతీ పెట్టాడంటవా? అంతే అంటావా? ఏమో. సర్పంచ్ గారు ఎవరు? సర్పంచ్ గారు అయినా రే, మన ఊరి మీద హైవే రోడ్డు పోతుంది కదా, ఆ రోడ్డు కాంట్రాక్టర్ మీతో ఏందో మాట్లాడాలని వచ్చినాడు. రోడ్డు వర్క్ లో మన అబ్బా సమాధి పోతా అంట. 3 రోజుల నుంచి నీ కోసం తిరుగుతాడు. తెలియదు నీకో? ఏంది? రోడ్డు కటింగ్ లో మా అబ్బ సమాధి తీసేచ్చారా? నాకు సమస్యలు ఉన్నాయని చెప్పుకుంటే యాపొద్దున్న నువ్వు విన్నావా? నువ్వు వినవు. మా అబ్బ ఒకటే వినేది. నేను ఈ సమాధి ఈను. ఏమో మేము అబ్బా సమాధి పోతే తమాస పడతాయరా? లెక్కించావురా? ఎక్కడ్రా? ఎంతనా? నాకు తెలిసి నీకు తిప్పి దిగిన 50,000 ఉంటుంది అప్పు. సార్ సమాధితో సహా 1/2 ఎకరా ఉంది. మనకి ఎంత చదువు చూడు సార్. 10 వచ్చాదన్నా. నేను 5కే సెట్ చేస్తాను, నువ్వు ఊరుకుంది సార్. మనం 1 లక్ష అడుగుదామా? సరేలే. మిగతా లెక్కన్నా నుండు సార్, నేను సెట్ చేస్తాలే. కాదన్నా, ఆయన కాంట్రాక్టర్ 10 అంటే మన సర్పంచ్ 5 అంటాడు. ఏందని ఇంత కకృతి? ఈయన తినడు, ఇంకోని తిన్నాడు.
కక్కుర్తి కమిషన్ కొడుతుంటాడు. ఓ 10,000 ఇచ్చామని చెప్పి సెట్ చేసి అంటే మనకి ఇచ్చే లెక్కలో 10 కమిషన్ ఇచ్చాము. చేద్దాంలే. ఈసారి ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఫోటోలు ఎక్కువ లెక్క రావుదాం. సరే సరేలేనా, అడుగుంటా. అడుగు. 5 లక్షలు రా. అమ్మా మనం నోరు జారగా సరిపోయిందన్నా, లేకపోతే ₹1,00,000 లెక్కంతా పోవు కదన్నా. అవునా? కళ్ళు పట్టుకుందామటనా. లేండి రే. కాంట్రాక్టర్ 1,00,000 ఏంటంటే నేను కొట్లాడి 5 లక్షలు ఇప్పించిన మన ఊరి గ్రామ ప్రజలు బాగు కోరేవాన్రా నేను. ఏం చెప్పావురా? మీరు ఓట్లేసిందేనే కదా నేను గెలిచింది. ఏ ఇబ్బంది లేదు, మీకు 5 లక్షలు లెక్క ఇచ్చాడు సార్, తీసుకోండి. అవునా? ఆ. దేవుడు సర్పంచ్. లేదు మీకు చెక్ కావాలా క్యాష్ కావాలనా? సర్పంచ్ చెక్కు కావాలా క్యాష్ కావాలంటాడు. బ్యాంక్ అకౌంట్ ఉందా? బ్యాంక్ అకౌంట్ ఉంది కానీ అన్ని మైనస్లు ఉన్నాయి. లెక్క కట్టేది ఊరికి క్యాష్ ఇమ్మనరా. క్యాషేనా? సర్పంచ్ గారు నీకు దండం పెడతాం సర్పంచ్ గారు. ఆ చెక్ వద్దు, మనకు బ్యాంక్ అకౌంట్ వద్దు, డైరెక్ట్ క్యాష్ ఇచ్చి కాదు నేను అంతకే ఇచ్చుకొని డ్రా చేసుకొని సర్పంచ్. క్యాష్ ఇమ్మంటావా? సరేలే సార్, వానికి బ్యాంక్ అకౌంట్ లేదు ఏం లేదు, మొత్తం అమౌంట్ అంతా నా అకౌంట్లో వేసేయి, వానికి నేను క్యాష్ ఇస్తాలే. సరే అకౌంట్ నెంబర్ పెట్టున్నాను, ఇది పెట్టమంటారా? వానికి అడ్వాన్స్ ఇస్తాను నేను. ఇద్దరు అడ్వాన్స్ తీసుకోండి. సరే రేపు 500 లెక్క అడిగినా కదా ఈరా. తిక్కనా కొడుక 1000 తీసుకోరా, 500 ఏంది లెక్క రాకనే ఉండాలా. వచ్చే మేము తగ్గే వంశం కాదు. అంతేనా కేవలం సార్ అన్నాను సర్పంచ్ గారు. రే లెక్క వచ్చిందని అయిపోయి చేసుకుంటారు, సాయంత్రం ఇంటికాడ మీద లెక్క ఇచ్చేస్తా. వద్దాం సార్. నువ్వేంటికి ఏడ్చావురా? అబ్బర్రా బాబు, ఇన్నాళ్ళు బాగున్నాడు, మన సమస్య ఏంటో చెప్పుకుంటాండి ఇన్నాడు రా. ఒరే తిక్కనా కొడక, ఈ లెక్క లేకనే మనకు సమస్యలు ఉన్నాయి, అందుకే సమస్యలు చెప్పుకుంటాను. ఇది వచ్చినాక మనకు సమస్యలు ఉంటాయి. పోతే పోనీలే అంటే అబ్బా పోనీనా? పోనీలే. నీ అమ్మ చెత్త నా కొడక. కాదు కానీ ఎప్పుడు పెద్ద కోటీశ్వరుడు అంటున్నావే, ఎట్ట పోదిగినారా లెక్క అంతా? మందుకింత, పేకాటకింత, వ్యాపారం మీద యా ఊరికి పోతే ఆ ఊర్లో స్టెప్ని, వ్యాపారం మీద యా ఊరికి పోతే ఆ ఊర్లో స్టెప్ని. ఇంకా పోగేది వచ్చాది. నువ్వేంటి నవ్వుతావు? సరే కానీ సరే అప్పకి లాస్ట్ తప్ప సాయంత్రము దక్షిణ పెట్టి 1 క్వార్టర్ మందు పెట్టి టెంకాయ కొట్టరా. సరే కొడతారు, సాయంత్రం వచ్చి కొడతాపా. సార్ వాళ్ళను సాయంత్రం ఇంటికాడికి రామన్నా, సాయంత్రానికల్లా నా అకౌంట్లోకి డబ్బులు కొట్టే సార్. ఓకేలే సార్. గారు ఓకే సార్. మీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? ఏం భాష? నేను వాళ్ళంత తిక్కనా కొడుకుని కాదు. కాంట్రాక్టర్ 10 లక్షలు అంటే పట్టణానికి 5 లక్షలు అని చెప్పి 5 లక్షలు నువ్వు ఎంగేసినావు. దాంట్లో నాకు 1,00,000 ఎంతకు తెగించారా? రే నువ్వు బీడీలు అమ్ముకునే నా కొడుకు నీకు 1,00,000 ఇవ్వాలనా? ₹1 నీ దిక్కునేందుకు చెప్పలే. సర్పంచ్ నాకు లెక్కి లేదనుకో, నీకుంటుంది చెప్తానా? అది జరిగింది. బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. ఎవరి టైం ఎప్పుడు మారుతుందో చెప్పలేము. అందుకే ఎవరిని సులకనగా మాట్లాడకు. ఏం చెప్పావురా? రే హరి అన్నా జోయిలో లెక్కది మనకి 1000 చేయపోతాడు. ఏమనుకున్నావు లెక్క? 500 అడిగితే ఇల్లే నా కొడుకు నీకు 1000 ఇచ్చాడా? పోయి మర్యాదగా డిన్నర్ చేసుకో. పో ఇన్నుచే పో అన్న. కార్ ఏదో బుక్ చేయమంటావునా? ఏది కాస్ట్లీ కార్ అయితే అదే బుక్ చేసి డౌన్ పేమెంట్ కట్టేసి తీసుకొచ్చేసి అంతే. సరే ఒక్క నిమిషం అన్న చూచానా. ఎంజీ కాదు మాకు కావాల్సింది, ఆడి కార్ కానీ, రెనాల్ట్ కానీ, బెంచ్ కానీ, BMW కానీ సరిపోతాయి కదన్నా వీటిలో? ఏదైనా వాటిలో ఏదో ఒకటి బుక్ చేసాయి. సర్లే. కాదన్నా మనకు వచ్చి లెక్క ఎంతన్నా? ఒరే ఎంతన్నా కానీ డౌన్ పేమెంట్ పెట్టి కార్ తెచ్చుకుంటాము. మళ్ళీ తర్వాత కంతులు కట్టద్దు. కంతులు కట్టకపోతే వచ్చి వాళ్ళే తీసిపోతారు. అంతవరకు మనం దర్జాగా తిరగచ్చు కదా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏమన్నా వీడియో చూసినారు కదన్నా. సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సచ్చినోనికి వచ్చింది కట్నం అనే ఒక సామెత ఉంది. సో మన అదృష్టం అనేది మనకు నుదుటిపైన రాత బాగున్నదంటే ఏ విధంగా అయినా సరే డబ్బు అనేది వస్తుంది. అది లాస్ట్కి చనిపోయిన వల్ల కూడా రావచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో హైవే రోడ్లు ఎక్కువ పోతున్నాయి. సామాధి ఉన్నా ఏదన్నా ఉన్నాయి, మనకు సంబంధించిన పొలం ఏదన్నా ఉన్నా కూడా డబ్బులు బాగా వస్తున్నాయి. సో ఈ విధంగా మన పటానన్న అప్పుల్లో ఉంటే ఆ లబ్బ సామాధి పటానన్న గడ్డనేసింది. అది కూడా ఏంది, మనం ఎంత అనుకునేమన్నా? మనం ఎంత 50,000 ఇచ్చేసాలనుకున్నాం. 1,50,000 అనుకున్నా. అట్టాది 5 లక్షలు వచ్చింది. 5 లక్షలు కాదు 10 ఇచ్చింటే దాంట్లో కమిషన్ ఇంకటి మా సర్పంచ్. సో అట్టా జస్ట్ ఈ వీడియో ఫన్ కోసము
తెలియపరచడం కోసం మాత్రమే చేసినావు, ఎవరిని ఉద్దేశించి కాదు. ఏం బా సర్పంచ్ మాట్లాడు. ఇక మీకు తెలియదు ఏముంది బా, ఇప్పుడు అధికారులు మా వెనకమ్మడి వచ్చినారంటే వాళ్ళకి అన్ని మామూలుగా అన్ని ఇంకా కట్టాల్సినవి ఉంటాయి, ఖర్చులు ఉంటాయి. వాళ్ళకి ఇచ్చి ఎలక్షన్లు వచ్చాయి, ఖర్చులకు కావాలా, వాళ్ళకి ఇచ్చినా వీళ్ళకి ఇచ్చినా నాది నేను తీసుకునే తప్పేముంది, మీరే చెప్పండి. పెద్ద మంచిగా ఒక న్యాయం చేసినాము. ఇక్కడ భూమి గలవాడు సాటిస్ఫై అయినాడు, అధికారులు సాటిస్ఫై అయినారు. నాది ఏముంది మళ్ళీ దాంట్లో భాష నాకు లచ్చి అంటాడు. కష్టపడింది నేను, చేసింది నేను, అన్నీ నేను. లచ్చి అంటే ఏంటికి ఇచ్చా నేను? మాట్లాడు కాంట్రాక్టర్. హైవే ఇలా సామాజిక వల్ల డబ్బుకు లోకం దాసోహం అంటే ఇదే. ఈడెందో సారికి మా చరిత్ర మాది దేశాలు పువ్వు అంటాడు. ఈడ సమాధి పోయినా సరే లెక్క వచ్చేసారి దుబ్బుకో అంటాడు. ఇది ఇప్పుడు లోకంలో జరిగేదే ఇది. డబ్బు ఉంటే చాలు, ఏంది అవసరం లేదు. చాలా మంది మనవాళ్ళు వాళ్ళ అబ్బగారు చేసిన చరిత్రని చెప్పుకోలేరు. మీరు చెప్పుకోలేదు, మేము స్క్రీన్ మీద చూపించాము అంతే. అంతే తప్ప ఏం లేదు. ఇదైతే ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు, చాలా చోట్ల జరిగేది, కానీ మనం బయటికి చెప్పుకోలేము, మేము చూపించినాం అంతే. రాగేందర్నా 500 లెక్కడైతే ఇలే నీకు, అందుకే కదా వెయ్యి ఇచ్చింది. మళ్ళా మాకు లెక్క వచ్చాయి, మేము అట్లా లెక్క వచ్చి నాకు తగ్గే వంశం కాదు, తెలుసు కదా. పటాన్ సేడా అంటే మా అబ్బా మా నాయన చెప్తున్నారు, పటాన వంశం అంటే పెద్దది రాది, వాళ్ళు మనకు ఇంటికి డేక్షలు అన్నం పంపించారని చెప్తున్నారు. నిజమేనైతే? ఓహో, సరే నాన్న, అయితే మీకు నమస్కారాలు. మన సర్పంచ్ గారు ఇట్లా ఎంతమంది దగ్గర కమిషన్లు ఇచ్చి ఇంతలా పోయినాడు. కాంట్రాక్టర్ 10 అంటే పటానుకు 5 లక్షలు ఇచ్చినాడు. నాకు గన లచ్చి లేదనుకో, పటానుకు మ్యాటర్ మొత్తం లీక్ చేస్తా, చూసుకో సర్పంచ్ గారు. పార్ట్ 2 కూడా కంటిన్యూషన్ ఉంటుంది. సో ఎందుకంటే పార్ట్ 2లో తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు కదా. సో మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు గంట అతుక్కోలేదు కాబట్టి మీరే గంట కొట్టండి. మీరు ఏ ఊరు వల్ల ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ బాయ్.